హాయ్ అండి, వెల్కమ్ టు శుభా డిజైనర్స్. సో ఈరోజు వీడియోలో టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టేప్ అండ్ సిజర్, కరు స్కేల్ అండ్ చంక రౌండ్ స్కేల్, హిప్ స్కేల్ అండ్ ఎల్ షేప్ స్కేల్ అండ్ పిన్స్, హుక్స్, ప్రెస్ బటన్స్, స్మాల్ సిజర్, threads and cutter, chalks and zips, small zips and big zips and straight scale, thread piping and pen book. ఏ టూల్స్ ఎట్లా యూజ్ చేయాలన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టేప్, మనకి కంపల్సరీ మెజర్మెంట్ తీసుకోవడానికి, మెజర్ చేయడానికి టేప్ కావాలి. ఈ టేప్లో వన్ సైడ్ ఇంచెస్ ఉంటాయి, ఈ లాంగ్ ఉన్నవి ఇంచెస్ అండ్ ఇంకొక అదర్ సైడ్ సెంటీమీటర్స్ ఉంటాయి. ఈ సెంటీమీటర్స్, ఈ ఇంచెస్తో మనం బాడీ మెజర్ చేయడానికి అండ్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవడానికి ఇంచెస్ని మాత్రమే యూజ్ చేయాలి. సెంటీమీటర్స్ని ఓన్లీ క్లాత్ కొలవడానికి మాత్రమే సెంటీమీటర్స్ యూజ్ చేస్తారు. ఇది మొత్తం ఓవరాల్గా 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్, 50 సెంటీమీటర్స్ అయితే 1/2 మీటర్ అండ్ 25 సెంటీమీటర్స్ అయితే 1/4 మీటర్. అండ్ సారీలో మనకి బ్లౌజ్ తీయాల్సి వస్తే ఒక 80 సెంటీమీటర్స్ మనం కట్ చేసుకోవాలి. ఓవరాల్గా టేప్ మొత్తం లెంత్ వచ్చేసి 1.5 మీటర్ ఉంటుంది టేప్. ఓకే, నెక్స్ట్ సిజర్. మనకి టైలరింగ్ చేయడానికి ఫస్ట్ సిజర్స్, అండ్ ఇప్పుడు అందరూ లైట్ వెయిట్ సిజర్స్ యూజ్ చేస్తున్నారు. లైట్ వెయిట్ సిజర్స్లో జూపిటర్, జాక్ అండ్ బటర్ఫ్లై, అట్లా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో 10 నెంబర్స్, 8 నెంబర్స్ అండ్ 11 నెంబర్స్ ఉంటాయి. 10 నెంబర్స్ అయితే ఇది బెస్ట్. ఓకే, నెక్స్ట్ పేపర్స్ కట్ చేయడానికి మనకి స్మాల్ సీజర్ యూస్ చేయాలి. కంపల్సరీ పేపర్స్కి ఈ సీజర్ యూస్ చేయకూడదు, ఎందుకంటే ఈ సీజర్ యూస్ చేస్తే షార్ప్ పోతుంది. అందుకోసం ఈ స్మాల్ సీజర్ పేపర్ కట్ చేయడానికి యూస్ చేయాలి. సో నెక్స్ట్ మా టైలర్ మార్క్స్, ఈ మార్క్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. మనకి మార్క్స్ పెట్టుకోవడానికి, మనకు స్ట్రైట్గా మార్క్ చేసుకోవడానికి ఈ టైలర్ చాప్స్ కావాలి. సో నెక్స్ట్ థ్రెడ్స్ కూడా మనకి కంపెనీస్ ఉంటాయి. సో స్పేడ్, పాలి, వర్ధమాన్, ఇట్లా మంచి కంపెనీసే మనం యూజ్ చేయాలి. సో నార్మల్ లోకల్ కొన్ని తెగిపోతాయి మిషన్స్, అవి యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఈ పిన్స్ మనకి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జరగకుండా ఈ పిన్స్ మనం ఇట్లా సెక్యూర్ చేసుకుంటే ఇవి పిన్స్ కూడా ఈ పిన్స్ కావాలి. అండ్ ఈ ప్రెస్ బటన్స్ అండ్ ఇవి మనకి చూడేకి ప్లస్ ఫ్రాక్స్కి పెట్టడానికి ప్రెస్ బటన్స్ యూజ్ చేస్తాం. అండ్ హుక్స్లో కూడా రకాలు ఉంటాయి, సిల్వర్ అండ్ గోల్డ్. మనకి మంచి కంపెనీ తీసుకుని యూజ్ చేయాలి. అండ్ స్టిచ్ ఓపెనర్స్ బిగినర్స్కి కంపల్సరీ రాంగ్స్ వస్తాయి. అది మనం ఓపెన్ చేసుకోవడానికి స్టిచ్ రిమూవర్ అని కూడా అంటారు. సో దీన్ని స్టిచ్చెస్ ఇట్లా మనం దీన్ని పెట్టి ఇట్లా ఓపెన్ చేస్తే స్టిచ్స్ ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ స్మాల్ కట్టర్తో మామూలుగా మనం టైలరింగ్ థ్రెడ్ కట్ చేసుకోవడానికి అండ్ బ్లౌజ్ నెక్ రౌండ్స్గా కటింగ్స్ పెట్టుకుని మనం రౌండ్ తిప్పుకోవడానికి స్మాల్ కట్టర్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ స్కేల్ ఆమ్ రౌండ్ స్కేల్ మనకి జస్ట్ బిగినర్స్కి కంపల్సరీ మనం ఇట్లా స్కేల్ ఇట్లా తీసుకుంటే కంపల్సరీ మనకి ఇలా రౌండ్గా తీసుకోవాలంటే ఆమ్ రౌండ్ స్కేల్ కంపల్సరీ యూజ్ చేయాలి బిగినర్స్. సో నెక్స్ట్ మనకు స్ట్రైట్ నెక్స్ కూడా ఇట్లా మనం రౌండ్గా తీసుకోవడానికి కూడా ఇట్లా నెక్స్ కూడా యూజ్ చేయాలి. ఈ స్కేల్ ఇట్లా నెక్స్ కూడా యూజ్ చేయాలి. ఇది ఆమ్ రౌండ్ స్కేల్. అండ్ ఇది స్ట్రైట్ స్కేల్
ఇది ఇట్లా మనం లైన్స్ కరెక్ట్గా తీసుకోవడానికి ఈ స్ట్రైట్ స్కేల్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ సంక రౌండ్ స్కేల్. ఓన్లీ డ్రెస్సెస్ కట్ చేయడానికి హిప్ సంక దగ్గర నుంచి ఇట్లా నీట్గా రావడం కోసం ఈ స్కేల్ యూస్ చేస్తాం. అండ్ హిప్ స్కేల్, హిప్ దగ్గర మనకి హిప్ రౌండ్గా హిప్ నీట్గా రావడం కోసం హిప్ రౌండ్ స్కేల్ ఈ స్కేల్ యూస్ చేస్తాం. సో ఎల్ షేప్ స్కేల్ మనకి 2 సైడ్స్ ఒకేసారి లైన్స్ తీసుకోవాలంటే ఇట్లా ఎల్ షేప్ స్కేల్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ జిప్స్ ఇట్లా ఇవి నార్మల్ జిప్స్. ఇవి ఓన్లీ మిడ్డీస్కి, ఫ్రాక్స్, పిల్లల ఫ్రాక్స్కి వేయడానికి ఇవి మామూలు జిప్స్. అండ్ ఇవి ఇన్యూజిబుల్ జిప్స్. అండ్ డ్రెస్సెస్కి అండ్ ఇన్యూజిబుల్ జిప్స్ ఇవి ఇన్యూజిబుల్ జిప్స్. ఇవి ఎట్లా మనం స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాం. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఇవన్నీ కూడా ఒక నోట్స్ బుక్ అండ్ పెన్ను, ఇవన్నీ కూడా మనకి బిగినర్స్కి రాసుకోవడానికి బుక్ పెన్ను కంపల్సరీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.